మరి రాజశేఖర రెడ్డి వెళ్ళిపోయారు, ఇంకో 8 మంది గోడ దూకటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఒక 5గురు రాజీనామా చేసేశారు మండలిలో. జగన్ పరిస్థితి ఏంటి, ఏం చేయబోతున్నాడు? ఏమీ చేయడు, వాటిని పట్టించుకోడు. సింగిల్గా వచ్చాడు, ఒక్కడుగా కాంగ్రెస్ను ఎదిరించాడు, నిలబడ్డాడు, పార్టీ స్థాపించాడు, అధికారంలోనికి వచ్చాడు. అలాగే సింగిల్గానే ఉంటాడు. వచ్చిన వాళ్ళు వస్తారు, పోయిన వాళ్ళు పోతారు. తనకున్నటువంటి సైన్యం బలం తనకుంటుంది. అయితే వెళ్ళిపోయే వారిని ఉండండి అని కానీ, రమ్మని బ్రతిమలాడడం కానీ అలవాటు లేదు. మీ పార్టీలోనికి వస్తాము ఎవరన్నా కబురు చేస్తే తన జన బలాన్ని, వారికి ఉన్నటువంటి వాటిని బేస్ చేసుకుని టికెట్ ఇస్తానా, ఇవ్వగలుగుతానా లేదా అనేది మొహమాటం లేకుండా ముందే చెప్పేటటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు పార్టీలోకి రావడం కోసం ఆశ చూపి తరువాత ఆయన్ని ఉపయోగించుకొని తర్వాత మోసం చేసేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. అయితే అన్న నీకు టికెట్ ఇవ్వలేను, వస్తానంటే రా అని మొహమాటం లేకుండా ముందే చెప్తాడు. లేదా అన్న నువ్వు రా, నీకు టికెట్ ఇస్తాను, ఒకవేళ ఇవ్వలేనటువంటి పరిస్థితి వస్తే కనుక సర్దుబాటు ఏదో ఒకటి చేస్తాను, ఎమ్మెల్సీ ఇస్తాను, రాజ్యసభ ఇస్తాను, మంత్రిగా అంటే కొన్నిసార్లు కొందరికి మంత్రి పదవులు ఆశించినటువంటి వారికి ఇవ్వలేనటువంటి పరిస్థితి. అయితే కొన్నిసార్లు తేడా వచ్చినా కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అలాగే మరి రాజశేఖర రెడ్డి గారు వీటికి చెప్పినటువంటి ఇట్లాంటి వాటిలో ఇబ్బంది పడినటువంటిది. మొహమాటం లేకుండా ఈ పరిస్థితుల్లో నేను ఇవ్వలేను అని ముందే ఆయన మొహమాటం లేకుండా చెప్పేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత అని చెప్పుకోవచ్చు. నమస్తే.